ప్రభునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థమే. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, మనము ఉదయము లేవగానే చెవులకు ఇంపైన మాటలు వింటే కొంచెము సంతోషముగా ఉంటారు. అంతేగాని ఇలా వ్యర్థము వ్యర్థమని వ్యర్థమైన మాటలు వినాలని ఎవరూ కోరుకోరు. అయితే ఈ మాటలు చెప్పుచున్నది మామూలు వ్యక్తి కాదు. భూమి మీద జీవించిన మనుషులలో అత్యంత జ్ఞానము కలిగిన వ్యక్తి, అత్యంత ధనసంపన్నుడు, అన్ని సుఖాలు అనుభవించినవాడు, తన జ్ఞానాన్నంతా కాచి వడబోసి కనుగొన్నటువంటి నగ్న సత్యాన్ని అందరికీ చెప్పుతూ ఉన్నాడు. ఆయన చెప్పిన మాటలు విని వాటిని మన జీవితానికి అన్వయించుకోవాలా వద్దా అన్నది కేవలము మన ఇష్టమే. వ్యర్థమైన జీవితాన్ని వ్యర్థమైన పనులతో ఎలా కాలం వెళ్ళబుచ్చుచున్నామో మనకు తెలియదు. మనము గొప్ప పనులు చేస్తూ ఉన్నామని భ్రమపడుతూ ఉంటాం. సొలొమోను జీవితం అంతా అన్వేషణలతోనే నిండినది. జ్ఞానము, ధనము, ఘనత అన్నీ చూసిన తరువాత తన హృదయానికి తేలిన నిజము ఒక్కటే: సూర్యుని క్రింద సమస్తము వ్యర్థమే అని. మన జీవితము కూడా అంతే కదా. మనకు పెద్ద పనులుగా అనిపించినవి, మనసును నింపే విజయాలన్నీ ఆయన దృష్టిలో గాలికై ప్రయాసపడినట్లే. మనము జీవితమంతా పరుగులు తీస్తూ ఉంటాం. డబ్బు సంపాదించడానికి, పేరు కోసము, గౌరవం కోసము, కట్టడాలు నిర్మించడానికి, సంబంధాలు ఏర్పరచుకోవడానికి. కానీ చివరికి మనం వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ ఎవరిదైపోతాయి? మన జీవితపు శ్రమను దేవుడు లేకుండా చూస్తే అది వ్యర్థమే. దైవము లేకుండా పని చేయడం అంటే చీకటిలో నిర్మించడం లాంటిదే. ప్రసంగి 13వ వచనంలో మనం గమనించినప్పుడు, నరులు పడుచుండు ఎంతో శ్రమ వలన వారికి కలుగుచున్న లాభమేమి? ఆ ప్రశ్న మన మనసును తాకుతుంది. అయితే సొలొమోను ఉద్దేశము పని చేయవద్దని కాదు, పని చేయడమే గమ్యము కాదు అని నేర్పడమే. ప్రసంగి గ్రంథ చివరిలో అతను జీవిత సారాన్ని ఇలా చెప్తాడు: ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితము, దేవునికి భయపడము, ఆయన కట్టడలను గైకొనుము. మనుషులందరి విధి ఇదే సమస్త జీవితానికి తుది జవాబు అని సెలవిస్తూ ఉన్నాడు. మన జీవిత పందెములో క్రైస్తవుడైనా అన్యుడైనా అదే ఆందోళన, అదే శ్రమ. దేవుడు లేకుండా చేసే ప్రతి పని తాత్కాలికమే. కనుక ప్రియులారా, దేవుడితో నడవని జీవితము వ్యర్థమైన, దేవునికి ఇష్టమైన జీవితము శాశ్వత ఫలితంతో నిండి ఉంటుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.